పడ్డది పడ్డది. అంకుల్ అయితే చేపలు పడుతుంది అక్కడ, పట్టణం పడతలేదు. అంకుల్ దిగచ్చా వితౌట్ పర్మిషన్ చేపలు అయితే పడుతున్నాం. అక్కడ దూరంగా పెట్టినాం కదా చేపలు వల. చేపలు ఎట్లా పట్టారంటే మనం భూమిలో ఎర్రదని దొరికాను, అది తోమి తెచ్చుకొని మనకి గాలం వేసే ఒక గాలం ఉంటుంది, గాలాన్ని కుచ్చి ఇస్తే అది కొంచెం తినడానికి వచ్చి అల్ల నోట్లో ఇచ్చి అది ఇట్లా పట్టడం. అది ఆడబడతా అన్నీ ఉండవు చేపలకు, ఇట్లా ఎదురు పడితే ఇక్కడ ఇక్కడ ఎదురు పడేటప్పుడు ఎప్పుడు ఎదురు ఉరుకుదామని ట్రై చేస్తుంది చేపలు. అక్కడ వల పడ్డది కాబట్టి అక్కడ పోలేదు, ఆప్షన్ లేదు ఇక మనకు, అందుకనే ఇక్కడ చేపలు పడి. ఆ పెద్ద చేప పడాలి ఒకటి, పెద్ద చేప పడితే ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. మిస్ అయింది అది కదులుతుందన్నా, కదులుతుంది ఇట్లా గుంజాలి, వెయిట్ గుంజకపోద్ది అన్నట్టు. ఇప్పుడు గుంజాలి అదే దారం పడుతుందా, భారం అంటే వెయిట్ ఎక్కువ అవుతుంది. వెయిట్ ఇట్లా కదులుతుంది అంటే గుంకపోతున్నప్పుడు అది ఇట్లా జరుగుతుంది కదా. గోధుడు అది అది ఉందిరా తెల్లది, తెల్లది ఉందా, ఆ తెల్ల జరిగితే కథ దొరికిపోతుంది. ఊరరా చేపలు పడుతుంటాడు. నేను తీస్తలే నాన్న, చూస్తున్నారు కదా అక్కడ తెల్లది జరుగుతుంది అనమాట. ఒక్క నిమిషం వెయిట్ చేయి, మొత్తం తినాలి. నేను అందుకే చెప్తుంది, తింటూనే లేదు. ఎందుకని అన్ని అంటే కొనకొకటి తిన్నదా, అంటే సగం తిన్నది అన్నట్టు. అదే చూస్తున్నారు కదా, ఈ కదలాలి చెప్పాను చిన్నది, ఈ చిన్నది కట్ట పక్క వెళ్తే త్వరమైన ఏమంటారు బాగానే ఉన్నాయి. మూడో నాలుగు మధ్యలో చాలా పెద్ద మధ్యలో ఎడబెడతాడు ఇంత దూరం రావాలి కదా, తిరుగుతూనే ఉంటుంది. అటు ఇటు వేసిన పడిపోతే అటు వేసిన పడిపోతుంది. అవి ఎక్కువ ఎదురున్న కళ్ళే ఉంటాయి కదా, ఎదురుతాను ఎదురు చేద్దామని చూస్తే కదా. ఎన్ని పట్టినా బాబు ఇప్పటికి, ఇప్పటిదాకా ఎన్ని పట్టినా? 10 పట్టినా, 10 లేవంట 7 8 3 6 3 6 పట్టిన ఏ చేప, ఇప్పుడు పట్టిన ఏ చేప బాబాయ్ అది దొరకదంలా. మనోడంటే ఆంధ్రోడ్ కూడా ఇక్కడ పడ్డది కదా, ఇక్కడ పడ్డది ఒకటి, ఇంకో 2 వేస్తున్నట్టండి ఒకసారి.
ఇదేం సింపుల్ టెక్నిక్ కదా చేపలు పట్టడం. ఎర్రలు తీసుకోవాలి, ఒక 2 గాలాలు ఉండాలి, ఒక 2 పెట్టుకోవాలి. ఇక మనుషులు అవుతుంటారా అన్నది నీళ్ళ ఎర్రలు చావా కదులుతున్నాను. అది ఆడ పెద్దగా ఉన్నది. రుకో అట్లే పడలే పర్లే ఇంకా నవ్వులుతుంది కదా అట్లా. నవ్వులినప్పుడు కథ అల్ల గుచ్చుకుంటుంది.